అమ్మా, అందరి ఆడపిల్లల్లా నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కని సంతోషంగా ఉండాలనేనమ్మా నేను ఆశపడ్డాను. అందుకేనమ్మా ఇంతకాలం నీతో పాటు తోడు దొంగనై నేను మౌనంగా ఉన్నాను. ఏమ్మా, ఇన్నేళ్లుగా నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీకు దక్కిందా? నీ కోరిక నెరవేరిందా? ఉన్నారా లేరా? ఉంటే ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసుకునే వీలు చిక్కిందా? వస్తారా? నీకు జీవితాన్ని ఇస్తారా? అమ్మా, అమ్మాజీ ప్రశాంతంగా కన్ను మూస్తారా? మీనాక్షి అడిగే ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా అమ్మా? నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నావు కదూ అమ్మా. మనసులో ఉన్నది మరొకరికి చెప్పుకోవడం కోసమే మనిషికి దేవుడు మాట్లాడే శక్తినిచ్చాడు. కానీ నీకు మనసునివ్వడమే మర్చిపోయాడేమోనని నాకు సందేహంగా ఉంది. నా మనసులో ఉన్నది చెప్పేయబోతున్నానమ్మా. నేనింతకు మించి ఈ రహస్యాన్ని దాచిపెట్టలేను. నువ్వు ఎన్నటికీ చెప్పేలా లేవు. నోటిని మనసును బంధించి తాళం వేసుకున్నావు. అందువల్లేనమ్మా నాకు మరో మార్గం ఏదీ కనిపించక నా మనసులోనిది బట్టబయలు చేయబోతున్నానమ్మా. ఏంటమ్మా ఇది? నాకెందుకమ్మా దండం పెడతా? అమ్మా, ఇంకా ఎంతకాలం ఇలా నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెడతావు? అమ్మా, కుటుంబం కష్టాల్లో ఉందమ్మా. నువ్వు నీ కూతురు ఆయన దగ్గరకు వెళ్ళిపోయారంటే నేను అమ్మాజీ ప్రశాంతంగా చచ్చిపోతావమ్మా. ప్రశాంతంగా చచ్చిపోతావు. ఏమిటి కృష్ణ, ఏం వెతుకుతున్నావు? ఏమిటి కృష్ణ, నీకేం కావాలి? నాకు చెప్తే నేను తీసిస్తాగా. ఆ జైపూర్ మహారాజు గారు ఇచ్చారని చెప్తావే, రవ్వలడ్డిగా, అది కావాలి. అదేముంది, అది ఇక్కడెక్కడ ఉంటుంది. నువ్వు జరుగు, నేను వెతికిస్తాను. నేనెంత జరిగినా నువ్వెంత వెతికినా అది కనిపించదు. నాకంతా తెలుసు. ఎందుకమ్మా ఇలా చేశావు? నువ్వు పెట్టుకున్న నగలన్నీ నకలేవని నాకు తెలిసిపోయింది. అసలు నగలు ఇప్పుడు తాకట్లో ఉన్నాయని నాకు తెలుసు. అంతా మీ మేలుకోరే చేశానమ్మా. అది నిజమే కావచ్చమ్మా. ఇది ముందే నాతో చెప్పొచ్చు కదా. చెప్తే ఏం చేసేదానివి? నేనేం చెప్పినా ఒప్పుకోనంటావు. నీకంటూ ఓ లక్ష్యం ఉందని మొండి పట్టు పడతావు. ఏదో విధంగా ఇల్లు గడవాలిగా. రాబడి లేకుండా ఇల్లెలా గడుస్తుంది? కృష్ణ, తరతరాలుగా మనకు తెలిసిన విద్య కాళ్ళకి గజ్జెలు కట్టుకోవడం, వచ్చిన వాళ్ళని సంతోషపెట్టడమే. 10 మందిని సంతోష పెడితేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ నువ్వు అందుకు ఒప్పుకోలేదు. నీ దారికి నేనే వచ్చాను. ఏమైంది? భోజనానికి కూడా కష్టపడ్డాం. నేను మూడువారిన చెట్టుని, నువ్వు పచ్చని చెట్టువి. నీకు నీళ్లు పోసి పెంచడానికి ఆనాడు నా ఒంట్లో శక్తి ఉంది. కానీ ఈనాడు నిన్ను నమ్మి ఓ చిగురుంది. దాన్ని కాపాడాలన్న ఆలోచన, ఆరాటం నీకున్నాయా? ఆనాడు తొందరపడి నువ్వు వేసిన అడుగు తప్పటడుగు కాకూడదని నేను బాధపడుతున్నాను. నీ శరీరంలో బలం ఉంది, కానీ మనసు లేదు. నేను చెడ్డదాన్ని కాదే. మీరు సంతోషంగా ఉండాలని ఇంకో దారి కనిపించక ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి నెట్టుకొస్తున్నాను. మాట్లాడు వెంటమ్మా. ఇప్పుడు తెలిసిందిగా మన పరిస్థితి ఏమిటో. అమ్మా, నీ మనసు అర్థమైందమ్మా.
ఈ సమస్య తీరడానికి ఓ దారుందమ్మా. మనకి సొంత ఇల్లుంది కదా, దీని పత్రాలు బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుందాం. ఆ డబ్బు తెచ్చి తాకట్లో ఉన్న నగలన్నీ విడిపించొచ్చమ్మా. అలా చేస్తే వడ్డీ తగ్గుతుంది, వస్తువులు భద్రంగా ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. నువ్వు కట్టిన వడ్డీ డబ్బుతో ఆ నగలు కొత్తవి కొనుక్కోవచ్చు. ఓ పని చేస్తాను, ఇప్పుడే బ్యాంకు వెళ్ళి వివరాలు అడిగొస్తాను. ఆగమ్మా, నువ్వు కాస్తైనా ఆలోచించావా? బ్యాంకు వెళ్తానంటున్నావే, అక్కడెవరుంటారో తెలుసా? ఎవరుంటారు? మన బద్ద శత్రువు దీక్షితులు. వాడే ఆ బ్యాంకులో మేనేజర్గా ఉన్నాడు. నువ్వు అనుకున్నది జరుగుతుందమ్మా. తప్పకుండా జరుగుతుంది. ఆ బ్యాంక్ ఏమన్నా వాళ్ళ బాబుగారు సొత్తా? ఆయన అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అంతే. లోన్ ఇవ్వను అని చెప్పడానికి ఆయనకి ఎటువంటి హక్కు లేదు. నువ్వు దిగులు పడకమ్మా, బ్యాంకుకు వెళతాను. ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఓయ్ ఉమ్, దేవుడా, ఆ, ఉమ్. హాయ్. వద్దు, మొహంలోకి కోపాన్ని రానివ్వకండి. ప్లీజ్ తిట్టకండి. అక్నాలెడ్జ్ మీ యాజ్ ఏ ఫ్రెండ్. మీకు ఫ్రెండ్ కావడానికి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అడగండి. బికాజ్ ఐఎమ్ జీరో. అబ్బా, ఇంతసేపు మీకు కోపం రాకుండా ఉందంటే మా నాన్న ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి. ఏ నీ క్లాస్ లేదా? ఇదే శ్రద్ధ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రద్ధ కాదు, శుద్ధి కొట్టడానికి వచ్చావని అంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఎందుకు? ఆ రోజు కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పకుండా ఉన్నందుకు, థ్యాంక్ యూ అని చెప్పి మీకు పరాయి వాడిని చెయ్యనందుకు, నిన్నెవడు పిలిచాడు, నన్ను ఎందుకు కాపాడావు చండాలుడా అని తిట్టకుండా ఉన్నందుకు. పాపం, ఎంత తిట్టినా ఈ మొద్దురాచిప్పకి అర్థం కావడం లేదంటే ఇతన్ని ఏ జాతిలో జమ కట్టాలి? పాపం, మనసులో ఎంతో బాధను దాచుకుని పైకి నవ్వుతూ కనిపిస్తున్నావు కదా మీనాక్షి. మీరు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించేంతగా ఏదో కష్టం ఉందని అర్థమైంది. అది ఏమిటని మిమ్మల్ని అడగను, కోప్పడకండి. మీకేదైనా సహాయం అవసరమైతే ప్లీజ్, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అడుగుతారా? అవసరం అయితే డెఫినెట్గా అడుగుతాను. ఇప్పుడేం అవసరం లేదు, మీరు బయలుదేరచ్చు. చివరిగా ఒకటి, నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశారు కదూ? అయ్యో, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, ఇది మీరు తప్పకుండా తీసుకోవాలి. టాబ్లెట్స్ ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళారే, ఇవి బుక్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చదివి చూడండి ప్లీజ్. ఎస్. వన్ మోర్ థింగ్, మీది ఏం రాసి? కర్కాటక రాశి. యు మీన్ క్యాన్సర్? ఎస్. రాసి కూడానా? సారీ మీరా, టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకోండి. నేను మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. సో నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. ఇంత మూర్ఖుడిగా ఉన్నాడే, నాకేం హెల్ప్ చేస్తాడు?
ఓ ఓ. అమ్మా కృష్ణ, నేను లోపలికి వెళ్ళి అడిగొస్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా. కాదు చిన్నయ్య, ఆ దీక్షితులు ఏమంటాడో నేను లోపలికొస్తాను. వద్దమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ దీక్షితులు నిన్ను చూస్తాడు. పాత విషయాలు గుర్తు చేసుకుని ఇవ్వడం కుదరదు పొమ్మంటే మనకి పని కావడమేనమ్మా ముఖ్యం. అందుకే వద్దంటున్నాను. నేనొక్కడిని వెళ్ళి మాట్లాడి అప్పు విషయం అడిగొస్తాను. లేదు చిన్నయ్య, ఏం జరుగుతుందో నేను చూస్తాను, వస్తాను. వద్దమ్మా, నేను చెప్తే వినమ్మా. నా మీద నీకు నమ్మకం ఉంది కదా. ముందు ఆ పత్రాలు ఇటు ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. అదేమీ కుదరదు. నేనేమీ చేయలేను. వెంటనే డబ్బు కట్టే ఏర్పాటు చేయండి. తెలిసిందా? నమస్కారం అయ్యా. ఉమ్. ఇంటి దస్తావేజు మీద అప్పు కావాలి. ఉమ్. అయ్యా, అమ్మాజీ మీద ఉన్న కోపంతో అప్పు ఇవ్వనని మాత్రం అనకండి. బాగా ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా తమరే కాస్త దయచూపాలి. దీని మూలపత్రం ఏది? ఈ పేపర్లే ఉన్నాయి, ఇంకేమీ లేవండి. లేకపోతే ఇక్కడ అప్పు ఇవ్వటం కుదరదు. అయ్యా, ఇంటి పత్రాలు ఉన్నప్పుడు ఇంకెందుకండి అవి కావాలి ఇవి కావాలంటున్నారు? ఈ సందేహాన్ని వాకిట్లో ఒక క్లర్క్ కూర్చొని ఉంటాడు. వెళ్ళి వాడిని అడుగు, వివరంగా సమాధానం చెప్తాడు. ఆ వివరాలు తెలుసుకొని నాకేం లాభం చెప్పండి. ఇంతకీ అప్పిస్తారా ఇవ్వరా? ఇవ్వలేం. అయ్యా, మీరేం మనసులో ఉంచుకుని అప్పు ఇవ్వనంటున్నారో నాకు అర్థమైందండి. ఇక్కడ జరుగుతున్న దాన్నంతా పైన ఒకడు చూస్తూనే ఉన్నాడండి. దీనికి సరైన తీర్పు ఏదో రోజు ఆయనే ఇస్తాడు. శిక్ష అనుభవించవలసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. చేసిన పాపానికి శిక్షని ఆ మనోహర్ అనుభవిస్తూనే ఉందిగా. తీసుకో. ఇది ఆ దేవుడిచ్చిన శిక్ష కాదండి, నీతి తప్పి మీరు విధించిన శిక్ష. కథా కాలక్షేపం చేసే మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. అయినా చెప్తున్నాను, నీతి తప్పి నడిస్తే ఎంతో కాలం నిలబడలేరండి. శిక్ష వెన్ను కాచుకునే ఉంటుంది, అది మర్చిపోకండి. వీడు నాకు బుద్ధి చెప్పేంతటి వాడయ్యాడా? ఏమిటి చిన్నయ్య, ఏమైంది? దీక్షితులు ఏమన్నారు? నేను అనుకున్నట్టే అయిందమ్మా. ఆ దీక్షితులు అప్పు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. ఇంకేదో పత్రాలు కావాలట, ఏదేదో అడుగుతున్నాడమ్మా. అందుకే అన్నాను నేను కూడా వస్తానని. నేను వచ్చుంటే ఆ దీక్షితులు అప్పిచ్చేవారేమో. కృష్ణ, ఆ దీక్షితుల గతం ఇంకా మర్చిపోలేదమ్మా. నువ్వు వచ్చావే అనుకో, అనవసరంగా గొడవయ్యేది. సరే వదిలేయమ్మా. వీడు డబ్బు ఇవ్వనంటే ఏమిటి, మరో చోట ప్రయత్నం చేద్దాం, తప్పకుండా దొరుకుతుంది. దిగులు పడకో. ఇదిగో. ఏమిటి తల్లి, వెళ్ళినప్పుడు నా హుషారు వచ్చేటప్పుడు లేదే? ఏమిటి చెన్నయ్య గారు ఏదో సలహా ఇచ్చారుగా, మీ ఆలోచన ఫలించిందా? దీక్షితులు మాట్లాడా? దక్షిణ ఇచ్చాడా? అమ్మాజీ, నేనెంతగానో అడిగాను, ఆయన వినిపించుకోకుండా మాట్లాడారు. అప్పివనని తిప్పి పంపించేశారు. ఏ ఊరికే ఇస్తున్నాననుకున్నాడా, లేక వాళ్ళ ముత్తాతల సొమ్ముని బ్యాంకు ద్వారా ఇస్తున్నాడా? మరింటి పత్రాలు అంత నీచమైనవనుకున్నాడా? అది కూడా కావచ్చు. ఎందుకంటే
మనం ఇస్తున్నది ఎవరింటి పత్రం? వాళ్ళు నీచంగా భావించే మనోహరి అమ్మాజీ ఇంటి పత్రం కదా. అప్పెలా ఇస్తాడు? అందుకేగా నేను బయట లావాదేవీలు పెట్టుకున్నాను. ఉన్నట్టుండి ఇది వచ్చింది, పెట్టె తెరిచి చూసింది. వెంటనే ఇంటి మీద అప్పు పట్టుకొస్తాను, తక్కువ వడ్డీకి కోఆపరేటివ్ బ్యాంకులో అంది. దీక్షితులు కాపలా కాస్తున్న ధనంతో నగలన్నీ విడిపించి నా మెడలో వేసి సంతోషిస్తానని వెళ్ళిందిగా. హా, వాడు దీక్షితుడు కాదురా, రాక్షసుడు. ఒరేయ్, ఎవర్రా అనవసరంగా వెళ్ళి దీన్ని అవమాన పాలే రమ్మంది? అవును, ఆ దీక్షితులు ఇప్పుడేం చేస్తాడు? ఏముంది, వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఆయనేమో తన కొడుకు ఎంతో ఘనకార్యం చేశాడని ఊరంతా చెప్పుకుంటారు. ఇలా చూడు, నా మాట విని టౌన్కి వెళ్ళి మార్వాడి దగ్గర తాకట్టు పెట్టు. వడ్డీ కాస్త ఎక్కువైనా అడగ్గానే అడిగిన డబ్బు వెంటనే ఇచ్చేస్తాడు. అడగ్గానే అడిగిన డబ్బు మర్యాదగా ఇస్తారు. నువ్వు మార్వాడి చెప్పిన చోటల్లా సంతకాలు పెడతావు. నువ్వు ప్రశాంతంగా కన్ను మూసాక నన్నేమీ తెలియకుండా పెంచావు చూడు. నేనే వీధిలో నుంచోవాలి, నా బిడ్డతో సహా. శభాష్, ఇప్పుడు ఆఖరిగా అన్నావు చూడు. ఈ దిగులు నీకు ముందే ఉండుంటే అది నీళ్లలో మునిగేది కాదు, నేను అప్పుల్లో మునిగేదాన్ని కాదు. నువ్వు మీనాక్షికి అమ్మమ్మవే కదా, అందుకే ఏ విషయాన్ని ఎలా రాబట్టాలో నీకు తెలుస్తుంది. ఏమా, ఓ పంచేద్దామా? ఈ ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తర్వాత ఎందుకో మాట రావడం లేదు. ఎక్కడుండాలో ఎక్కడికి వెళ్లాలో చెప్పడం తెలియడం లేదా కృష్ణ? ఇంతకాలం ఇల్లు గడిపిన నాకు హఠాత్తుగా అప్పులు మానేయాలనే జ్ఞానోదయం కలిగే అవకాశం లేదు. నీకు అప్పులు లేకుండా జీవించే మార్గం తెలియలేదు. ఎందుకంటే ఎవరైనా ఒకరు వెళ్ళిన దారిలో ఇంకొకరు నడవాలి, అది లేదు. అందుకే ఇది కూడా లేదు. ఏమిటమ్మా, అమ్మాజీ ఎప్పుడూ అలాగే అంటూ ఉంటారు. ఆవిడ గురించి నీకు తెలియదా ఏమిటి? దిగులు పడకమ్మా.